ఆయన ఎవరు సిగరెట్ తాగుతాడు, ఇవన్నీ ఓపెన్ సీక్రెటే కదా. ఆయన ఏం త్యాగం చేశాడు? భారతదేశానికి సంబంధించిన చైనాకి మన భూభాగాన్ని త్యాగం చేయడం, కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్ వాళ్ళకి త్యాగం చేయడం కాకుండా ఆయన వ్యక్తిగతంగా త్యాగం చేసింది ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ దేశం కోసం త్యాగం చేసింది. ఏ దేశం కోసం త్యాగం చేసింది? ఖలిస్తాన్ అనే ఉద్యమాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఆవిడ కాదా? ఎవరి కోసం ప్రోత్సహించింది? అకాలీదళ్ భారతీయ జనతా పార్టీలో అక్కడ స్ట్రాంగ్ కాబట్టి, వాళ్ళిద్దరి బంధంతో అక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి దాన్ని దెబ్బతీయడం కోసం సిక్కు సెంటిమెంట్ని క్రియేట్ చేసి పెంచి పోషించి దేశం నాశనం అవుతున్న, దేశం మీదకి యుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతున్న, దేశం నుండి సిక్కు దేశం విడిపోవాలంటూ అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఒకటనేటటువంటి ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించింది. భింద్రన్వాలాకి సన్మానం చేసింది, భింద్రన్వాలాని పక్కన కూర్చోబెట్టుకుంది ఒకప్పుడు ఇందిరాగాంధీ కదా. ఆ తర్వాత అతను ఏకంగా ఈ దేశం మీద యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో అతనితో పాటు